ఓల్డ్ ధనుష్కోడి అండి. తమిళనాడు రాష్ట్రంలోని తూర్పు తీరమున ఉన్న రామేశ్వరం దీవి యొక్క దక్షిణపు అంచుగల చిన్న గ్రామం. 1964కు ముందు భారతదేశానికి, శ్రీలంకకు వారధి పట్టణముగా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడి ప్రస్తుతం ఒక చిన్న జాలర్ల గ్రామం. ధనుష్కోడి పంబెన వంతెనకు ఆగ్నేయంగా ఉంది. రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకు ఉన్న రైల్వే లైన్ను 1964లో సంభవించిన పెను తుఫానులో ప్రయాణికులతో సహా కొట్టుకుపోయింది. ఆ తరువాత రైల్వే లైన్లను పునరుద్ధరించిన 6 పెద్ద ఇసుక తిన్నెలు పట్టాలను కప్పివేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారు. ప్రస్తుతం ధనుష్కోడికి సముద్ర తీరం వెంట కాలినడకన లేదా ఇసుక తిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు. ఓల్డ్ శిథిలాలు ఇంకా ది న్యూ ధనుష్కోడి కొత్తగా నిర్మించినటువంటిది. పూర్వం కాశీ తీర్థయాత్ర రామేశ్వరంలో పూర్తి చేసి ధనుష్కోడి వద్ద మహోదధి అంటే బంగాళాఖాతం, రత్నాకర్ అంటే హిందూ మహాసముద్రంలా సంగమ స్థలంలో పవిత్ర స్నానం చేయనిది పూర్తి కాదని భావించేవారు. సేతు ధనుష్కోడి నుండి ప్రారంభం అవుతుంది. సంస్కృతంలో సేతు అనగా వంతెన. ఇప్పుడు సేతు అనగా రామాయణంలో రాముడు లంకకు చేరుటకు నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేకార్థం కూడా ఉంది. రామసేతులో ఉపయోగించిన రాళ్ళు, నీటిపై తేలే రాళ్ళు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులకు వలలో పడతాయి. ఇవి జాగ్రత్తగా తీసుకువచ్చి పర్యాటకులకు అమ్ముతారు. వీళ్ళు అమ్మడం, కొనడంపై నిషేధం ఉన్నా ధనుష్కోడి దాటించేస్తారు వీరు. ఈ సముద్రం చాలా రకరకాలుగా ఉంటుందండి. ఇది ఓ పక్క బ్లూగా ఉంటుంది, ఓ పక్క గ్రీన్గా కూడా ఉంటుంది. మేమందరం ఒక 22 మంది సరదాగా రామేశ్వరం యాత్రకు వెళ్ళాము. ఇక్కడ ఈ సముద్రం ధనుష్కోడి వద్ద చాలా ఫోటోలు తీసుకుని చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి సముద్రం ఎలా ఉందో, చాలా బాగుంది. ఈ ధనుష్కోడి నుంచి శ్రీలంకకు 18 కిలోమీటర్ల ప్రయాణం అండి పడవ ద్వారా అయితే. చాలా దగ్గరగా ఉంది శ్రీలంక. చాలా బాగుంటుంది. అక్కడ మమ్మల్ని తీసుకువెళ్ళిన ట్రావెలర్ ఒక అతను చెప్పడం జరిగింది. ఈ సముద్రం కూడా 2 సముద్రాల సంగమం అండి. ఒకటి బంగాళాఖాతం, 2 ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ ఏమో కెరటాలు ఎగిసిపడేటట్టు చేస్తుంది. బంగాళాఖాతం సౌమ్యంగా ఉంటుందండి. ఇక్కడ అప్పుడప్పుడు విపరీతమైనటువంటి వర్షాలు పడినప్పుడు కూడా ఇక్కడికి ఎవరిని లోపలికి రానివ్వరండి. అంటే ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా జరుగుతుందేమోనని ముందు జాగ్రత్తగా ఇక ఎవరిని రానివ్వరండి. ఇది లైట్ హౌస్. ఇది ధనుష్కోడి తాలూకా స్తంభం అండి. ఇది చూడండి. ఇగో మేము ట్రావెల్స్ జీపుల్లో వాటిల్లో వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. వేరే ఈ వీడియో తీస్తుంది కూడా నేనే. చూడండి అక్కడ అతను. మేమందరం రామేశ్వరం దర్శనం చేసుకుని అలా ధనుష్కోడి రావడం జరిగింది. మేము ఒక 22 మంది వైజాగ్ నుంచి బయలుదేరి ఈ రామేశ్వరం వచ్చాము. చాలా 600 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు ప్రయాణం చేసాము. ఈ బీచ్ చూస్తుంటే చాలా సరదా వేస్తుందండి. ఒక పక్క గ్రీన్, ఓ పక్క బ్లూ. అది కాకుండా ఆ సముద్రం చివరి నుంచి మీరు అలా చూస్తే ఒక మట్టి ప్రదేశం కనిపిస్తుందండి. ఆ మట్టి ప్రదేశమే రామసేతు తాలూకా నిర్మాణం అండి. ఆనాడు రాముల వారు ఆ ప్రదేశం ద్వారా నడిచి శ్రీలంకకు చేరుకున్నారని మాకు ట్రావెలర్ చెప్పడం జరిగింది. పూర్వం అక్కడికి బోటుల ద్వారా తీసుకువెళ్ళి అవన్నీ చూపించేవారట. ఇప్పుడు ప్రజెంట్ చూపించడం మానేశారు. సో దూరం నుంచే మనం చూడాలి ఇవన్నీని. ఎందుకంటే ఇదంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం 5 వరకే పర్మిషన్. ఎందుకంటే 6 తర్వాత ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఇక్కడ చిన్న జాలార్ల గ్రామం తాలూకా ప్రజలే ఉంటారు. చిన్న చిన్న గుడిసెలు వేసుకుని. వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది. మిగతా వాళ్ళు ఎవరు టూరిస్టులు ఇక్కడ రాత్రి ఉండిపోయి ఎంజాయ్ చేద్దాము అనే పదం వాడకూడదండి. అక్కడ ఏంటంటే నిత్యం పోలీసు గస్తీ తిరుగుతూనే ఉంటుంది. ఉండనివ్వరు. ఇది లైట్ హౌస్ అండి. ఇది ధనుష్కోటి తాలూకా లైట్ హౌస్. చాలా బాగుంటుంది. మేము దగ్గరుండి చూసాం కూడాను.